ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యు విల్ కీప్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ దోస్ హూస్ మైండ్స్ ఆర్ స్టెడ్ ఫాస్ట్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ లోకం శరవేగంగా మారిపోతుంది. ప్రతిరోజు వార్తలు, కలతలు, భయాలు, అనిశ్చితితో నిండిపోతూ ఉన్నాయి. మనకు క్రొత్త సవాళ్లు, క్రొత్త పరీక్షలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ కలతల మధ్యలో ఒక వాగ్దానం మనల్ని నిలవబెడుతుంది. దేవుడు మనలను పూర్ణ శాంతితో కాపాడుతాడని. ఈ శాంతి మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అది మన హృదయం దేవుని మీద ఆనుకున్నప్పుడు మాత్రమే అది లభిస్తుంది. ఇది తాత్కాలికమైన శాంతి కాదు సుమా. ఇది సుఖ సౌకర్యాల మీద ఆధారపడి ఉండే శాంతి కూడా కాదు. ఇది దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన సంపూర్ణమైనటువంటి శాంతి. ఈ లేఖన భాగంలో హెబ్రూ పదం సామక్ అన్నటువంటి పదం వాడబడింది. దాని అర్థం ఏమనగా ఆధారపడటం, పూర్ణ విశ్వాసముతో ఆనుకోవటం, అండగా నిలవటం. మన మనస్సు వేరే ఏదైనా విషయం మీద కానీ దేని మీద కానీ ఆధారపడకుండా దేవుని మీద పూర్ణముగా నిలబడి ఉంటే అది స్థిరమైన మనస్సు. మన మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటే ఏ కష్టము, ఏ తుఫాను, ఎలాంటి పరిస్థితి కూడా మనలను కదిలించలేవు. రెండవ మాట పూర్ణ శాంతి. ఇక్కడ వాడబడిన హెబ్రూ పదం షాలోం. దీని అర్థం కేవలం శాంతి మాత్రమే కాదు, అది సమగ్రత, సంపూర్ణత, ఆరోగ్యం, ఆనందం, భద్రత అని అర్థాలిస్తుంది. ఇది కేవలం కలతలేమీ లేకపోవటం కాదు, అది ప్రభు సమక్షంలో మనం జీవించటం వలన కలిగే సంపూర్ణత. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శాంతి తాత్కాలికమైనటువంటిది కాదు, అది సంపూర్ణమైనది, శాశ్వతమైనది. మనము ఎక్కడ నిలబడుతున్నామో అదే మన శాంతిని నిర్ణయిస్తుంది. డబ్బు, ఉద్యోగం, మనుషుల మీద మనసు నిలిస్తే తాత్కాలికమైన శాంతి మాత్రమే కలుగుతుంది. అదే దేవుని మీద నిలిస్తే సంపూర్ణ శాంతిని అనుభవించగలం. సౌలు తనను చంపదలుచుకున్నప్పుడు దావీదు అరణ్యములో పరిగెత్తుతున్నవాడు. కానీ నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదనని ధైర్యముగా స్తుతి చేయగలిగాడు దావీదు. అతని మనస్సు దేవుని మీద నిలిచి ఉన్నది కనుకే అతడు ఆ శాంతిలో, ఆ సమాధానములో ఉండగలిగాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఈ వాక్యపు వెలుగులో మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకసారి నా మనస్సు దేని మీద ఆనుకొని ఉంది? నా ఉద్యోగమా, నా ఆరోగ్యమా, నా కుటుంబమా, లేక దేవుని మీద ఆనుకొని ఉన్నానా? కలతలు, ఆందోళనలు వస్తున్నప్పుడు, శోధనలు ఎదుర్కోవాల్సి వస్తున్నప్పుడు నా మనస్సు కృంగిపోతుందా? లేదా సంపూర్ణ విశ్వాసముతో దేవునిలో నిలబడుచున్నదా? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. చాలాసార్లు ఇరుకులు, ఇబ్బందులు, అననుకూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు మన మనస్సు మానవ బలహీనతను బట్టి నీ ఇరుకు మీద, ఇబ్బంది మీద, కష్టం మీద మనసుంచుతాం. పరిస్థితులు సరిచేయగల దేవుని మీద నువ్వు మనసుంచగలుగుతున్నావా?
అది నీ విశ్వాసానికి పరీక్ష. నువ్వు సంపూర్ణ విశ్వాసముతో ఆయన మీద నువ్వు ఆధారపడి నువ్వు ఉండగలిగినప్పుడు సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవుని కృప నీ మీద కృంభరించబడుతుంది. అప్పుడు ఈ లోకం ఇవ్వలేనటువంటి సమాధానం, ఏ పరిస్థితులు నీకు ఇవ్వలేనటువంటి ఆ శాంతిని మనము పొందుకోగలుగుతాం. నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ప్రేమపూర్వకముగా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ మనస్సు నాపై ఆనుకొని నేను నిన్ను పూర్ణ శాంతితో నేను కాపాడుతాను. ఈ లోకం ఇవ్వలేని కాపుదల అది. స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి శాంతితో సమాధానముతో కాపుదలనిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో దేవుని వైపు చూస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నాతో మీరు సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, అనేక సార్లు నా మనస్సు తరచూ పరిస్థితుల వలన కదిలిపోతుంది. నేను కేంద్రీకరించలేక పరిస్థితుల మీద దృష్టి పెడుతూ ఉన్నాను. కానీ ఈ దినం నాతో మీరు సూటిగా మాట్లాడి నాకున్న ప్రతి భయాన్ని మీరు తొలగించారు. నా మనస్సును నీ పాదాల వద్ద ఉంచుతూ ఉన్నాను ప్రభువా. నన్ను పూర్ణ శాంతితో నన్ను కాపాడు. నా మార్గములో నేను ఎదుర్కొంటున్నటువంటి కలతలు, నా ఆందోళనలు, భయాలు సమస్తం నా భారాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను. నాలో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ నూతన దినపు ప్రయాణం ఆశీర్వాదకరముగా, అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా ఉండులాగున ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ దీవెనలతో నన్ను నింపి నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.